ప్రభాస్ స్పిరిట్ మూవీ. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న సినిమా స్పిరిట్. ఇందులో విలన్గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆయన ఎంతో స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఆయనతో పాటు నటి ఐశ్వర్య దేశాయ్ కూడా ఈ పోస్టర్లో ఉన్నారు. రక్త చరిత్ర తో తెలుగువారికి చేరువైన వివేక్ ఇప్పుడు ప్రభాస్ చేసే కాప్ డ్రామాలో ప్రతినాయకుడిగా అలరించబోతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్. ఇందులో తృప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. స్పిరిట్ అనేది ఒక కాప్ డ్రామా అని సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పోలీసు స్టోరీతో మాఫియా బ్యాక్డ్రాప్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. ఆయనకి ధీటుగా నిలబడే పవర్ఫుల్ విలన్ను సందీప్ రెడ్డి తాజాగా పరిచయం చేశారు. స్పిరిట్ మూవీలో వివేక్ ఆనంద్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో వివేక్ ఒబెరాయ్ ఇంతకుముందెన్నడూ చూడని లుక్లో చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఆయనతో పాటుగా ఇండియన్ అమెరికన్ యాక్ట్రెస్ ఐశ్వర్య దేశాయ్ని కూడా ఈ పోస్టర్లో చూడొచ్చు. 2002లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కంపెనీ సినిమాతో వివేక్ ఆనంద్ ఒబెరాయ్ తెరంగేట్రం చేశారు. రక్త చరిత్ర చిత్రంతో తెలుగు ప్రేక్షకులు పరిచయమయ్యారు. పరిటాల రవి బయోపిక్గా రూపొందించిన ఈ పొలిటికల్ డ్రామాలో తన ఇంటెన్స్ యాక్షన్తో ఆకట్టుకున్నారు. పాత్ర నచ్చితే నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్న వివేక్, వినయ విధేయ రామ సినిమాలో విలన్గా కనిపించారు. ఇప్పుడు స్పిరిట్ సినిమాలో మరోసారి ప్రతినాయకుడిగా అలరించబోతున్నారు. స్పిరిట్ చిత్రాన్ని టీసిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. 2027 మార్చి 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో ఈ సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.